అసలు ఈ మోటు ఏమైపోయాడు? పొద్దున్నుంచి కనిపించట్లేదు. ఎక్కడున్నావు మోటు? ఈ మధ్య అసలు ఎక్కడికి పడితే అక్కడికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నావు. ఏం చేస్తున్నావు అసలు? ఒక్కసారి వీధి తలుపు తెరిస్తే నీకే అర్థం అవుతుంది. కారు చాలా బాగుంది. ఎక్కడిది మోటు ఇది? ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా, అందుకే నీకు గిఫ్ట్ ఇవ్వాలని డాక్టర్ జట్కా చేత దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించాను. రా కూర్చో, ఓ లాంగ్ డ్రైవ్ అలా వెళ్ళొద్దాం. వచ్చి కూర్చో. ఇంత ఖరీదైన కారు ఎలా కొన్నావు? దొంగబళ్ళు అమ్మేవాడి దగ్గర తక్కువ రేటు కొన్నాను. ఆ డొక్కు కార్నే డాక్టర్ జట్కా కొత్తదిగా మార్చేశాడు. అతను ఇందులో చాలా రకాల గ్యాడ్జెట్స్ కూడా అమర్చాడు. కాస్త దిగి బాయ్నెట్ ఓపెన్ చేయి. దిగు చూడు, కారు ఎందుకో స్టార్ట్ అవటం లేదు. సారీ సారీ, ఆ బాయ్నెట్ తెరుస్తానుండు. కాపాడండి, 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 కాపాడండి. పత్తులు, ఓయ్ ఏం చేస్తున్నావు? ఓయ్ వద్దు, మోటు ఆగు. వద్దు మోటు, వద్దు. కళ్ళు కనిపించట్లేదా? ఆగు, ఎక్కడికి పారిపోతున్నావు? నిన్ను నేను వదిలిపెట్టను. వద్దు. థ్యాంక్ యూ. ఫ్రెండ్షిప్ డే రోజున చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావు. ఈ కారు వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో ఏమిటో. సారీ మిత్రమా, పొరపాటు జరిగిపోయింది. నువ్వేం భయపడకు, ఈ కారు వల్ల ఎలాంటి ప్రమాదం జరగదు. ఈ కారును ఎవరు దొంగిలించకుండా ఉండటానికి సెక్యూరిటీ గాడ్జెట్స్ ఉన్నాయి. ఇదిగో, ఇది సీటు ఇజెక్ట్ చేసే బటన్. ఒక్కసారి బటన్ నొక్కితే కూర్చున్న దొంగతో సహా సీటు గాల్లోకి ఎగిరిపోతుంది. ఈ బటన్ నొక్కడం వల్ల కారులో ఏ సీటు ఇజెక్ట్ అయి ఆకాశంలోకి ఎగిరిపోతుంది. నాదా నీదా? అరే, ఆ విషయం అడగటం మర్చిపోయాను. ఆ ఉండి చూద్దాం. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున నన్ను ఏకంగా పైకి పంపేయాలని ప్లాన్ చేసావా ఏంటి? ఆపు, కారు ఆపు, ఇప్పుడే వెంటనే ఆపు. సారీ, డాక్టర్ జట్కా టాప్ లో దారి ఏర్పరచడం మర్చిపోయినట్టున్నాడు. దయచేసి నన్ను క్షమించు. పతులు, ఫ్రెండ్షిప్ డే రోజున కూడా ఎందుకు నా మీద కోపడుతున్నావు? శాంతించు. నీకు తెలుసా పతులు, నేను నీ సేఫ్టీ కోసం ఇందులో ఇంకా చాలా రకాల గ్యాడ్జెట్స్ పెట్టించాను. ఒకవేళ ఇందులో ఇజెక్షన్ బటన్ పనిచేయలేదనుకో, ఇంకో బటన్ నొక్కాయి. ఎంత కిరాతకుడి చేతిలో ఉన్న కత్తి అయినా రివాల్వర్ అయినా కింద పడిపోతుంది. దయచేసి ఇక్కడున్న ఏ బటన్ ని నొక్కి చూపించకు. చేసి నిర్వాహకం చాలు, ఇంటికి వెళదాం పదా. ఒక్కసారి అన్ని చూడు పతులు, నీకు నచ్చుతాయి. సరే, నేను ఏ బటను నొక్కను. నువ్వే నీ చేత్తో ఈ బటన్ ని ఇలా నొక్కి చూడు. ఆపండి, ఆపండి, డాడీ, మమ్మీ, నాన్న, ఎవరైనా ఆపండి. అయ్యో, అక్క, చెల్లి, అమ్మ, తల్లి, ఎవరైనా ఆపండి. అమ్మా, అయ్యో. అరే, అదేమిటి, ఏమైపోయి పతులు? తన కోసం కష్టపడి ఇంత మంచి బహుమతి తెస్తే చెప్పా పెట్టకుండా వెళ్తాడా? ఎక్కడున్నా సరే పట్టుకుంటాడు. డాక్టర్ జట్కా, చింగం గారిని వెంట పెట్టుకుని రా త్వరగా. స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఆగు మోటు, ఆగు. సార్, బ్రేక్ ఫెయిల్ అయింది. ఆపడం నా వల్ల కావటం లేదు. ఏంటి మోటు, అసలు ఏం జరిగింది? హఠాత్తుగా పతులు డిక్కీలో ఎలా ఇరికిపోయాడు? ఏమిటి, పతులు డిక్కీలో ఉన్నాడా? తను డిక్కీలోకి ఎలా వెళ్ళాడో నిజంగా నాకు తెలియదు. నేను ఈ బటన్ ని నొక్కమని చూపించాను అంతే. పతులు డిక్కీలోకి ఎలా వెళ్ళాడో ఇప్పుడు నాకు అర్థమైంది.
వెల్కమ్ డాక్టర్ జట్కా. మీ రాక కోసమే ఇంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం ఏముంది మిత్రమా, ఇది నా బాధ్యత అంతే. అయితే నా బాధ్యత నేను నెరవేర్చుకోవాలిగా. తీసుకో. మోటు స్టాప్ స్టాప్, ఆగు. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. అయ్యమ్మా ఏమిటిది? అయ్యో అయ్యో, స్టాప్ మోటు, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఇది నొక్కితే కారు అవుతుందేమో. అయ్యమ్మా అసలేం జరుగుతోంది? ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. ఏంటి మోటు, నువ్వు ఆ బటన్ ఎందుకు నొక్కావు? అది శత్రువులను అంతం చేయడానికి వాడే మిసైల్ బటను. కాపాడండి. పైన ఉన్న వాళ్ళైనా కింద ఉన్న వాళ్ళైనా ఎవరైనా నన్ను కాపాడండి. ఇప్పుడు ఏం చేద్దాం? సారీ, నేను చేసిన పని వల్ల సింగం డైరెక్ట్ గా పైకి పోతాడేమోనని భయంగా ఉంది. ఏదో ఒకటి చెయ్యి. చింగం గారు ఒంటరిగా పరలోకానికి వెళ్ళడానికి సిగ్గుపడుతున్నట్టున్నారు. మనల్ని వెంబడిస్తున్నారు. పరిగెత్తండి. కాపాడండి. చింగ గారు ఎక్కడదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి, దూరంగా వెళ్ళిపోండి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి. అయ్యమ్మా డైరెక్షన్ చేంజ్ చేయడం నా వల్ల కాదు. దీనికి స్టీరింగ్ వీల్ లేదు. ఇది ఎటు వెళ్తే నేను అటే వెళ్ళాలి. అయితే దాని నుంచి తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది. ఏమిటి, కారు గాల్లో ఎగురుద్దా? ఇది ఎగరడం లేదు, ఊరికే రాకెట్ పైకెళ్తోంది అంతే. పైకెళ్ళడమే కానీ కిందకి వెళ్ళే ఏర్పాటు చేయలేదు. క్రాష్ ల్యాండింగ్ అవ్వాల్సిందే. ఇలాంటి తొక్కలో గిఫ్ట్లు ఇచ్చి ఫ్రెండ్షిప్ డే రోజున ప్రాణాల మీదకు తెస్తారా? ఏ గిఫ్ట్లు లేకుండానే నా జీవితం హ్యాపీగా సాగిపోయింది. డాక్టర్ జట్కా కాపాడు. భారత మాత మీద ఒట్టు, చట్టం మీద ఒట్టు. చింగం గారు దయచేసి మమ్మల్ని వెంబడించడం ఆపండి. మేమేమీ నేరస్తులం కాదు కదా, ఎందుకు ఊరికే మమ్మల్ని వెంబడిస్తున్నారు? చింగం గారు కాపాడండి. చట్టం మీదొట్టు, భారత మాత మీదొట్టు, మమ్మల్ని మీరు కాపాడి తీరాల్సిందే. అయ్యో అమ్మా. పైకి లాగు. కాపాడండి. ఈ మిసైల్ బారి నుండి తప్పించుకుని ప్రాణాలు ఎలా దక్కించుకోవాలని మేం తంటాలు పడుతూ ఉంటే నువ్వు మా వెనకే వస్తావేంటి? ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చే వంతు నాది. ఆ తర్వాత హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పుకుందాం. పారిపో మోటు, పారిపో. ఇప్పుడు నీకు ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్ ఇవ్వడానికి నేనే వస్తున్నాను. ఓయ్ బల్లె బల్లె, ఓయ్ బల్లె బల్లె. కసిటేరాం, నేను చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయింది తెలుసా? పెద్ద యాపిల్ ని బుల్ యాపిల్ గా మార్చేశాను. ఇక మిగిలిందల్లా మనుషుల్ని చిన్నగా మార్చగలనా లేదా అన్నది పరీక్షించడమే. తొందరగా వచ్చి ఒకసారి ఆ మెషిన్ ముందు నిలబడు. లగైతు, నీ పరిశోధన మధ్యలో నేనిరుక్కోను. నీ మాటలు నమ్మే బకరాగాళ్ళు మోటు పతులు. పదండి వెళ్ళి వాళ్ళని తీసుకొద్దాం.
ఏంటి ఎవరు కనిపించట్లేదు? డాక్టర్ జట్కా, హలో. పెద్దన్నయ్య ఎక్కడున్నావు? ఓ పెద్దన్నయ్య, అరే పొతులు, ఏమిటిది? ఉన్నట్టుండి అన్ని పెద్ద పెద్దవిగా అయిపోయాయి. ఎందుకంటే మనం చిన్నవాళ్ళం అయిపోయాం. అంటే డాక్టర్ జట్కా మనుషుల్ని చిన్నవాళ్ళగా మార్చే మిషన్ ని కనిపెట్టాడన్నమాట. డాక్టర్ జట్కా, డాక్టర్ జట్కా, డాక్టర్ జట్కా. అరే, మేము డాక్టర్ జట్కా అని పిలుస్తుంటే నువ్వు వస్తున్నావేంటి? బాగా ఆకలి మీద ఉన్నట్టు ఉంది. వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చేస్తుంది. పతులు, పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు. కాపాడండి, కాపాడండి, మమ్మల్ని కాపాడండి. పెద్దన్నయ్య ఎక్కడున్నావు? కాపాడు. డాక్టర్ జట్కా, హెల్ప్. పతులు, కాపాడు. మోటు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి. రా, పారిపోదాం. బతికిపోయాం. థ్యాంక్స్ పతులు. మనం డాక్టర్ జట్కాని పిలిచినప్పుడల్లా ఇలా కప్పలు కాక్రోచులు వస్తున్నాయి ఏమిటి? మనం ఆయన పేరే తలుచుకోకూడదు. పరిగెత్తు, ఆ కప్ప మళ్ళీ వెంబడిస్తోంది. పరిగెత్తు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ముందు నువ్వు వెనక గొయ్యేది దీన్నే అంటారు. మోటు ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి, పద వెళ్ళి ఆ పైపులో దాక్కుందాం. త్వరగా త్వరగా. చాలా గొప్ప ఐడియా ఇచ్చావు. ఇప్పుడు నువ్వే నిర్ణయించుకో, మనం ఎవరికి ఆహారం కావాలో. కప్ప గుటుకు గుటుకుమని మింగేస్తుంది. పాము మెల్లమెల్లగా చప్పరించి మింగేస్తుంది. నాకేమీ అర్థం కావటం లేదు, ఎవరి కడుపులోకి వెళ్ళాలో. నువ్వెవరికి ఆహారం కానక్కర్లేదు. ఓ భగవంతుడా, దయచేసి నువ్వైనా మాకు సాయం చెయ్యి. పద పైకి వెళదాం. లేదు లేదు, నాకింత త్వరగా పైవాడి దగ్గరికి వెళ్ళిపోవాలని లేదు. నాకు ఏమంత పెద్ద వయసు అయిపోయిందని. అరే మోటు, పైకి వెళ్ళడం అంటే ఆ పైకి కాదు, ఈ గొట్టంలో నుండి పైకి వెళ్ళడం. అదిగో చూడు. అదిరింది. మనం ఎంత చిన్న చిన్న పాదాలతో నడుస్తూ మన ఇంటికి ఎన్ని రోజుల్లో చేరుకోగలమంటావు? రోజులు కాదు, నెలలే పడుతుంది. ఇదేమిటి మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం ఎదురైంది? ప్రాబ్లం ఏదైనా పరిగెత్తక తప్పదు, పరిగెత్తు. అరే ఎవరైనా తిరిగి చెప్పండి, కోళ్ళు మనుషుల్ని తినవని. మోటు, ఇప్పుడు మనం కూర్చున్నది పక్షి పాదం మీద. ఒకేసారి సినిమా కష్టాలన్నీ మనకే వచ్చాయి, అది ఒక్క రోజులో. మనం ఎలాగైనా తప్పించుకోవాలి.
మోటు కాపాడు. ఈ పక్షి తన పిల్లలకి నన్ను బ్రేక్ఫాస్ట్ చేసేస్తోంది. కాపాడు మోటు. వదులు వదులు, నా మిత్రుడిని వదిలిపెట్టు. వదులు వదులు, మోటు కాపాడు. వదులు. భలే భలే, పోలీసు పెర్ఫెక్ట్ టైమింగ్ లో రావటం నేను ఇంతవరకు ఎప్పుడు చూడనే లేదు. ధైర్యం అంటే ఇప్పుడు రా రా. చింగం చేతిలోంచి తప్పించుకోవటం ఎంపాసిబుల్, ఎంపాసిబుల్. చింగం గారు, మేము ఇక్కడున్నాం. మనం ఎంత గట్టిగా అరిచినా చింగం గారికి వినిపించడం లేదు. ఇప్పుడు మనం ఆయన కళ్ళకు కనిపించాలి. చింగం గారు కాపాడండి. అయ్యమ్మా, ఎక్కడో దూరం నుంచి మోటు పత్తులు అరుస్తున్నట్టుగా ఉందే. అరే, మేము దూరం నుంచి కాదు, దగ్గర నుంచి అరుస్తున్నాం. మీ మీసాలు చూసుకోండి. వద్దు వద్దు, తుమ్మకండి, దయచేసి తుమ్మకండి. పెద్దన్నయ్య ఇక్కడే ఉన్నారు. డాక్టర్ జట్కా. ఇటు చూడండి, ఇటు చూడండి, ఎక్కడున్నాం? చింగం గారు, మోటు పత్తులు ఎక్కడా కనిపించటం లేదు. అన్ని చోట్ల వెతికాం. డాక్టర్ జట్కా, ఇటు తిరిగి చూడండి, మేము ఎక్కడున్నాం? డాక్టర్ జట్కా, వద్దు. టీ కొట్టు బాబాయ్. వద్దు, 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 ఆగు. పతులు, నువ్వు స్పృహ తప్పి పడిపోవలసిన చోటు ఇది కాదు. కళ్ళు తెరు. పరిగెత్తు, త్వరగా రా, రా. చూసావా మోటు, చావు తప్పి కన్ను లొట్టపోవడం అని దీన్నే అంటారు. సమోసాలు. సువాసన, సమోసా. పెద్దన్నయ్య, చింగం గారు. మోటు అరిచి అరిచి గొంతు పోయింది. ఇక లాభం లేదు గాని సమోసాలు తిని విజృంభించు. లగాయితు, వీళ్ళు మోటు పతులు. పెద్దన్నయ్య, మమ్మల్ని మామూలుగా చెయ్యి. నన్ను క్షమించండి మోటు పత్తులు. నా మెషిన్ కారణంగా మీరెవరూ అనుభవించని కష్టాలు అనుభవించాల్సి వచ్చింది. నీ మిషన్ల వల్ల మేము ఎప్పుడు కష్టాలు పడుతూనే ఉన్నాం. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయకండి. చేశారంటే బాగుండదు. కాపాడండి. ఆగండి, అయ్యమ్మా, కాపాడండి. ఏమిటా ఈ పరీక్ష? కాపాడండి.